మొన్నటికి మొన్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఓ మాట అన్నాడు. అదిరిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే $800 బిలియన్ కావాలన్నారు. ఇప్పుడు ఓపెన్ ఏఐ అంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కూడా చెప్పాడు. ఇటు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల సైతం తాము ఏఐ మీద $80 బిలియన్ పెడుతున్నామని చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా టెక్ కంపెనీలన్నీ కూడా ఏఐ మీదనే ఫోకస్ పెడుతున్నాయి. ఎందుకంటే ఏఐ ఫోన్ల నుంచి హెల్త్ వరకు అభివృద్ధి చెందనుంది. భవిష్యత్తులో డాక్టర్ల అవసరం కూడా చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అంతలా ఏఐ దూసుకుపోతుంది. కానీ ఒక్క చైనా కంపెనీ అమెరికాను అల్లాడించేస్తోంది. అదే డీప్ సీక్. దీని దెబ్బకు చాట్ జీపీటీకి కూడా కళ్ళు బైర్లు కమ్మాయి. చైనా కంపెనీ ముందు మీరు పనికిరారని యుఎస్ కంపెనీలను ఏకిపారేశారు నెటిజన్లు. ఒక్కసారిగా అమెరికాలో ఈ డీప్ సీక్ యాప్ నంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. దీంతో ప్రీ మార్కెట్ ట్రేడ్లో తోపుగా ఉన్న ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటాలు భారీ నష్టాలు చవిచూశాయి. సత్యనాదెళ్ల సైతం గుడ్లు తేలేశారు. ఎందుకంటే బిలియన్ డాలర్ల కొద్దీ డబ్బును ఏఐ కోసం నీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ కంపెనీలు. అంతేకాదు తెలివైన వారిని తమ కంపెనీలోకి లాక్కుంటున్నాయి. కానీ డీప్ సీక్ కంపెనీ మాత్రం ఏఐలో అమెరికా ఆధిపత్యానికి సీన్ లేదని తేల్చేసింది. చాట్ జీపీటీ సంచలనాలతో ముందుకు సాగుతుంటే మీరు మా ముందు జూజీబీ అని తేల్చేసింది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా సహా అమెరికాలోని ప్రతి పెద్ద కంపెనీ ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ వాళ్ళందరూ ఇప్పటి వరకు సాధించిన దాన్ని చైనాకు చెందిన చిన్న స్టార్టప్ సాధించింది. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. అమెరికా కంపెనీలన్నీ ఖర్చు చేసిన దాంట్లో కనీసం 1% కూడా ఖర్చు చేయకుండానే డీప్ సీక్ అద్భుతమైన ఏఐ మోడల్ను సృష్టించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువత ఏమిటి ఈ డీప్ సీక్ అని వెతుకుతూ ఉన్నాయి. పైగా అందరూ తెగ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది డెడ్ చీప్. మీకు విషయం తెలుసా? ఈ డీప్ సీక్ లో మీరు తెలుగులో కూడా చాట్ చేయొచ్చు. అది దీని సత్తా. ఇక దీని ఆవిర్భావం వెనుక ఓ చిన్న స్టోరీ ఉంది. చాట్ జీపీటీ ప్రపంచాన్ని దున్నేస్తుందన్న విషయాన్ని తెలుసుకున్నాడు లియాంగ్ వెన్ ఫెంగ్. తాను ఏఐలో డిగ్రీ చేశాడు. కానీ అంతకంటే ముందే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ లో పీజీ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏఐ మీద ప్రత్యేకంగా డిగ్రీ చేశాడు. అదే ప్రఖ్యాత బెజియాంగ్ యూనివర్సిటీలో మళ్ళీ చదివాడు. అయితే అంతకుముందే అతనికి దీనిపై అనుభవం కూడా ఉంది. అందుకోసం ఆర్థిక సాయం కోసం చాలా కంపెనీలను సంప్రదించాడు. ఆ తర్వాత చైనా సిలికాన్ వ్యాలీగా పేరున్న బెజియాంగ్ ఫ్రాన్సిస్ లో జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది ఒక చిన్న స్టార్టప్. మొదట R1 మోడల్ మీద వర్క్ చేశారు. దేశంలోని టాప్ యూనివర్సిటీల్లోని టాపర్స్ ను ఇంటర్వ్యూ చేసి 30 మందిని మొదట ఎంపిక చేశాడు లియాంగ్. మరీ ముఖ్యంగా పెకింగ్, షింగువా యూనివర్సిటీల నుంచి షార్ప్ గా ఉన్న యువకులను ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత అంటే మే 2023 నుంచి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అలా కష్టపడి తెలిసిన కంపెనీల నుంచి కేవలం $6 మిలియన్ ఖర్చుతో ఆధునిక ఏఐ మోడల్ను సృష్టించారు. ఇది చాట్ జీపీటీకి ధీటుగా పనిచేస్తుంది. కానీ కొన్ని విషయాల్లో ఇంకా వేగంగా ఖచ్చితమైన చాట్ బాట్ సమాధానాలను రాబట్టింది. కేవలం 3 రోజుల్లోనే చైనాలో నెంబర్ 1 ఏఐ యాప్ గా రికార్డు క్రియేట్ చేసింది. తదుపరి 4 రోజుల్లో అమెరికానే కాదు ప్రపంచం మొత్తం దున్నేసింది. ఇదిగో ఇప్పుడు మనకెలా తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే దీన్ని యూజర్స్ కి ఉచితంగా అందిస్తున్నారు. ఓపెన్ ఏఐ, క్లాడ్ సోనెట్ సహా అందరూ నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తుంటే చైనా కంపెనీ మాత్రం ఫ్రీ అని చెప్పేసింది. దీంతో ఏఐ విభాగంలో చాట్ జీపీటీని వెనక్కి నెట్టింది. అమెరికాలో, చైనాలో టాప్ లో నిలిచింది. దీంతో ఇప్పుడు చాట్ జీపీటీకి దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇప్పుడు చైనాలో ఓవర్ నైట్ లో లియాంగ్ హాట్ టాపిక్ గా మారాడు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా పిలిపించుకొని మాట్లాడాడు. ఏఐలో చైనాను అమెరికా కంటే ముందుంచేలా గొప్పగా పనిచేయాలని చెప్పారు. ఇక ఇప్పుడు డబ్బులు ఎంత కావాలంటే అంత సమకూరుస్తామనే హామీ కూడా ఇచ్చారట. ఇప్పుడు డీప్ సీక్ ఇచ్చిన కిక్కుతో ఒకే రోజులోనే చైనా కొత్త పాలసీ ప్రకటించింది. సైన్స్, కల్చర్, హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ లో ఏఐని ఉపయోగించుకునేలా పరిశోధనలు పరుగులు పెట్టాలని సూచించారు. చైనా పనితనం అలా ఉంటుంది. మన దగ్గర మన నేతలు మతాలు, దేవుళ్ళు, చెత్త రాజకీయం చేయడమే సరిపోతుంది. కనీసం యువతకు ఏఐలో కోర్సులను అందుబాటులోకి తెచ్చి యూనివర్సిటీలను బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టడం లేదు. 6 మిలియన్ల డీప్ సీక్ కంపెనీ ఇప్పుడు ఏకంగా $70 మిలియన్ విలువైన కంపెనీగా మారిపోయింది. తామంటే తాము ఇన్వెస్ట్ చేస్తామని డీప్ సీక్ కు డబ్బుల వరద పారుతోంది. కానీ డీప్ సీక్ అధినేత లియాంగ్ మాత్రం తొందరపట్టం లేదు. తాము ఇంకా మెరుగుపరుస్తామని చెబుతున్నాడు. చైనాలో కంటే అమెరికాలో డీప్ సీక్ కి ఇప్పుడు పిచ్చ క్రేజ్ వచ్చింది. ఇతర ఏఐ మోడల్స్ తో కంపేర్ చేస్తూ ఎందుకు డీప్ సీక్ బెటర్ చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రత్యర్థి చిప్ కంపెనీ ఎన్విడియాను టార్గెట్ చేసింది చైనా. తాము ఎన్విడియాతో పోలిస్తే చాలా చీప్ రకం చిప్స్ తోనే ఏఐ మోడల్స్ ను అభివృద్ధి చేశాం. ఏఐని వాడాలంటే హై అండ్ చిప్స్ అవసరం లేదని చెప్పడంతో ఆ కంపెనీ షేరు అమెరికాలో ఒకేసారి 14% పడిపోయింది. ఈ దెబ్బకు మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల ఓ ఈవెంట్ లో దీని గురించి పరోక్షంగా మాట్లాడారు. మనం $1 బిలియన్ ఖర్చు చేస్తూ
చేస్తున్నాం, కానీ చైనాలో $1 మిలియన్ తో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అమెరికా చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ పై కన్నేయాలని చెప్పాడంటే డీప్ సీక్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు తెలుగు భాష ఒకటి ఉంటుందని కూడా ఈ డీప్ సీక్ తెలియకపోవచ్చు, కానీ భారత్లోని ప్రముఖ భాషలైన హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ భాషల్లో కూడా డీప్ సీక్ పనిచేస్తుందంటే ఎంత స్పీడ్ గా చైనా కంపెనీలు చొచ్చుకొచ్చాయో మనం అర్థం చేసుకోవాలి. అమెరికాలో డీప్ సీక్ దెబ్బకు అన్ని కంపెనీలు అప్పుడే చర్చలు మొదలుపెట్టాయి. డీప్ సీక్ మోడల్ మీద పరిశోధన చేస్తున్నారు. ఇంత సింపుల్ గా ఇంత పెద్ద ఏ మోడల్ను ఎలా క్రియేట్ చేశారనే దానిపై చర్చిస్తున్నారు. టెక్ రంగాన్ని డీప్ సీక్ కుదిపేస్తోంది. ఏదేమైనా మన దేశానికి ఇది స్ఫూర్తిలా నిలబడాలి. ఓవర్ నైట్ లో $70 బిలియన్ కంపెనీని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. షార్ప్ బ్రెయిన్స్ ను ఒకే చోట చేర్చి ఈ ఏఐ మోడల్ను సృష్టించాడు లియాంగ్. దీన్ని మనం కూడా ఫ్రీగా వాడుకోవచ్చు. chat.deepseek.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. మన మెయిల్తో లాగిన్ అవ్వచ్చు. చాట్ బాట్ను ఉపయోగించుకోవచ్చు. డాల్ఫిన్ లోగో కనిపిస్తుంది. ఇప్పుడు వెబ్సైట్, యాప్ ఏఐపి రూపంలో అందుబాటులో ఉంది. కాకపోతే ఇంటర్ఫేస్ చాట్ జీపీటీ రూపంలోనే ఉంది. అదే ఇప్పుడు ఓపెన్ ఏఐకి నిద్ర పట్టకుండా చేస్తోంది. అంతేకాదు వీడియో క్రియేషన్లో కూడా అమెరికా కంపెనీల కంటే నాణ్యమైన వీడియోలను సృష్టించే మోడల్స్ చైనా నుంచే వస్తున్నాయి. కాకపోతే ఇంగ్లీష్ భాషను అవి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు. అమెరికాను దాటేసి ఏఐలో చైనా మరింత ముందుకు దూసుకుపోయేలా కనిపిస్తోంది. మరి మనం ఎక్కడున్నాం? రీల్స్ చేయడంలో, చూడటంలోనేనా? మన విద్యార్థులకు కూడా ఇలాంటి వాటిని అందిపుచ్చుకునేలా ఆర్థిక సాయం కూడా చేస్తే అద్భుత ఫలితాలు చేస్తారనడంలో సందేహం లేదు. ఎందుకంటే మన ఐఐటీలను మించిన అతిపెద్ద యూనివర్సిటీలేమీ చైనాలో లేవు. కానీ ఎక్కడో గ్యాప్ వస్తోంది. మన ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం, ముందు చూపు లేకపోవడం ముఖ్య కారణమేమో. మన దగ్గర నీచమైన రాజకీయాలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకే అందరూ విదేశాల బాట పడుతున్నారు. మరి మనం కూడా మన దేశం నుంచి డీప్ సీక్ని మించి ఏదైనా సృష్టించే కంపెనీ రావాలని కోరుకుందాం. యువత ముందుకు కదలాలని ఆశిద్దాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.